హాయ్ వెల్కమ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ C23 కరికులం 23 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఈ సబ్జెక్ట్ కోడ్ 301 ఈ యూనిట్ 4 అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ నుంచి మనకు 39 మార్క్స్ వస్తాయి. సో ఒక చాప్టర్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే పాస్ మార్కులు వచ్చేస్తాయి. ఈ చాప్టర్లో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది. మీ క్వశ్చన్ పేపర్లో అది క్వశ్చన్ నెంబర్ 18గా ఉంటుంది. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. చూసుకోండి. మరి ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. చూడండి, నా పేరు సునీల్ బాబు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. సో లెట్ us see the definition of the non-homogeneous linear differential equation. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ద non-homogeneous linear differential equation ఆఫ్ సెకండ్ ఆర్డర్. సో ఈ ఫామ్లో ఉంటుంది. అంటే మన సిలబస్లో ఉన్నది దాన్ని మాత్రమే చెప్తున్నాను నేను. సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ అనమాట. ఇది a(d²y/dx² ప్లస్ b(dy/dx) ప్లస్ cy ఈజ్ ఈక్వల్స్ టు q అనే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ q అనేది ఏ ఫంక్షన్ ఆఫ్ x, అంటే ఏమైనా అవ్వచ్చు. ఇక్కడ q అనేది ఫంక్షన్ ఆఫ్ x, వేరియబుల్ x పైన డిఫైన్ అయినా ఎటువంటి ఫంక్షన్ అయినా కావచ్చు. మన సిలబస్ ప్రకారం మనకున్నటువంటి వాటిల్లో ఈ q అనేది ఈ 3 టైప్స్లో ఉంటుంది. q ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax ఒకటి, q ఈజ్ ఈక్వల్స్ టు sin ax ఆర్ cos ax ఒకటి, q ఈజ్ ఈక్వల్స్ టు x ఒకటి. ఈ వీడియోలో ఈ క్యూ టైప్స్ పైన మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇంట్రడక్షన్ పార్ట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అడిషనల్గా చెప్తాను. సో ఈక్వేషన్ 1 ఇక్కడ మీరు ఏదైతే చెప్పుకున్నామో ఈ ఈక్వేషన్ 1కి జనరల్ ఫామ్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక స్టెప్ని అడిషనల్గా రాయొచ్చు మనం. a²D² ప్లస్ b∨D ప్లస్ c ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q. ఇక్కడ క్యాపిటల్ డి అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ d/dx, క్యాపిటల్ D² అన్నామంటే d²y/dx². సో గుర్తుంచుకోండి దాన్ని. సో ఈ ఫార్మాట్ని సేమ్ ఇదే ఈక్వేషన్నే మనం సింపుల్గా f(d × y) ఈజ్ ఈక్వల్స్ టు q అని కూడా రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి జనరల్ సొల్యూషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఈక్వేషన్ 1 యొక్క జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు cf ప్లస్ pi అవుతుంది. ఇక్కడ cf అంటే yc అన్న cf అన్న కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ a(d²y/dx² ప్లస్ b(dy/dx ప్లస్ cy ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనం ఇక్కడ ఈక్వేషన్ 1లో నేర్చుకున్న జనరల్ ఫామ్లో q అనేది 0 అయితే, q వాల్యూ 0గా ఉన్నప్పుడు దాని జనరల్ సొల్యూషన్ని కనుక్కున్నామంటే దాన్నే ఈక్వేషన్ 1కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని కానీ లేదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాము. దాన్ని yc లేదా cfతో డినోట్ చేస్తాము. సెకండ్ టర్మ్ ఇక్కడ జనరల్ సొల్యూషన్లో సెకండ్ టర్మ్ మనం pi కదా లేదా yp కదా, అది అంటే ఏంటో చూద్దాం. yp ఈజ్ ఈక్వల్స్ టు pi ఈజ్ ఈక్వల్స్ టు పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 1/f(d × q)తో కనుక్కుంటాం. సో జనరల్ సొల్యూషను y ఈజ్ ఈక్వల్స్ టు cf ప్లస్ pi, దాన్నే yc ప్లస్ yp అని రాయొచ్చు. అసలు ఆ టర్మినాలజీ అనమాట ఇది. దీన్ని బేస్ చేసుకుని yc అన్నాము అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ a(d²y/dx² ప్లస్ b(dy/dx ప్లస్ c cy ఈజ్ ఈక్వల్స్ టు 0. yp అన్నాము అంటే పర్టికులర్ ఇంటిగ్రల్, అంటే 1/f(d × q)తో కనుక్కుంటాం. సో ఇప్పుడు మన దగ్గర మనం చెప్పుకున్నాం అప్పుడే కానీ సిలబస్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఏవేవి అవి అంటే, ఒకటి ఈ q ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax, q ఈజ్ ఈక్వల్స్ టు sin ax, q ఈజ్ ఈక్వల్స్ టు x. సో దీని గురించి ఇప్పుడు కొంచెం స్టడీ చేద్దాము. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ వీడియోలో మీరు ఏదైతే నేర్చుకున్నారో, నేచర్ ఆఫ్ ద రూట్స్ వీడియోలో మనం ఏదైతే చెప్పుకున్నామో అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. ఆ 3 టైప్సే మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కింద వచ్చేస్తాయి. అంటే ఆ నేచర్ ఆఫ్ రూట్స్ కరెక్ట్గా నేర్చుకున్నాము అంటే ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనకు వచ్చినట్లే. సో దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి yp గురించి స్టడీ చేద్దాం ఇక్కడ పూర్తిగా. సో కేస్ 1లో ఏముంది, yp ఈజ్ ఈక్వల్స్ టు 1/f(d × q), 1/f(d × q). ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇక్కడ q ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax అని అనుకుందాం. ఇక్కడి నుంచి మనం 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాయింట్ నెంబర్ 1 ఏమంటే f(a) నాట్ ఈక్వల్స్ టు 0. అసలు f(a) నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? ఇక్కడ మనం తీసుకుంటున్నది q ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax. ఈ qలో e⁻axని aని తీసుకొచ్చారు అనుకోండి, స్మాల్ a
క్యూ పవర్ ఏఎక్స్లో ఈ స్మాల్ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ డి ఏదో పాలినామియల్ ఉంటుంది మన దగ్గర, d² + d+2 అనో ఏదో ఉంటుంది. ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే అప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫస్ట్ కేస్ని చెప్పేస్తాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి, yp = pi = 1/f(a) × e⁴ax అవుతుంది. ప్రతిసారి f(a) నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలని రూల్ ఏం లేదు. f(a) ఒకవేళ 0 అయింది అనుకుందాం, f(a) 0 అయ్యి f'(a) నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ypకి ఈ ఫార్ములా వాడతాం, x/f'(a) × e⁴ax. ఒకవేళ f'(a) కూడా 0 అయింది అప్పుడు x² / f'(a) × e⁴ax వాడతాం. అంటే ఇక్కడి నుంచి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన 3 కేసెస్లో ఐ మీన్ e⁴axకి సంబంధించి yp అనేది 3 రకాలుగా వర్కౌట్ అవుతుంది. 1/f(d) × e⁴ax ఇది 3 టైప్స్లో వర్కౌట్ అవ్వచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 1/f(a) × e⁴ax. ఇది ఎప్పుడు f(a) నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఒకవేళ f(a) 0 అయిపోతే f(a) 0 అయితే అప్పుడు సెకండ్ కేస్ కింద x/f'(a) × e⁴ax. ఈ కండిషన్ ఎప్పుడు వాడాలి? f(a) 0 అవ్వాలి కానీ f'(a) నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇంకొక కండిషన్ని కూడా మనం వాడచ్చు. ఆ కండిషన్ ఏంటి? x² f'(a) × e⁴ax. ఈ కండిషన్ ఎప్పుడు వాడాలి అంటే f(a) f'(a) రెండు కూడా 0 అవ్వాలి కానీ బట్ f'(a) నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫస్ట్ ఈ కండిషన్ని బై హార్ట్ చేసుకోండి. మీరు ఈ కండిషన్ని బై హార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఈ కండిషన్స్ ఇక్కడ ఏదైతే మనం ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ని ఇది ఒకసారి రాశారంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. 3 కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ f(a) నాట్ ఈక్వల్ టు 0, f(a) ఈక్వల్ టు 0, f'(a) నాట్ ఈక్వల్ టు 0, f(a) f'(a) రెండు 0 బట్ f'(a) నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ వరుసగా బై హార్ట్ చేసుకోండి, ఒకసారి రాసి నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమైపోతాయి. సో ఈ పర్టికులర్ పార్ట్ అర్థం అవడం కోసం నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ మన దగ్గర ఈ ఈక్వేషన్ ఉందనుకుందాం, d²y/dx² ప్లస్ dy/dx ప్లస్ 3y = e⁴2x. ఈ ఈక్వేషన్ని సింపుల్గా మీరు d² + d ప్లస్ 3 × y e⁴2x అని రాయొచ్చు. దీన్ని మళ్ళీ మనం ఆపరేటర్ ఫామ్ f(d × y = q) అని రాయొచ్చు. ఇక్కడ f(d) అంటే ఏమి? ఈ పాలినామియల్ ఫామ్ అనమాట. d² + d ప్లస్ 3, q అంటే ఏమి? e⁴2x. సో e⁴2x ఉంది కదా, ఈ e⁴2xని e⁴axతో కంపేర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏ వాల్యూ వచ్చేస్తుంది, ఏ వాల్యూ 2. వెంటనే ఏ వాల్యూని f(d)లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే f(a) ఎక్కడైతే d కనపడుతోందో ఆ ప్లేస్లో అంతా, ఎక్కడైతే ఇక్కడ హైలైట్ చేశాను చూడండి ఎల్లో కలర్తో, ఎక్కడైతే d కనపడుతోందో ఆ ప్లేస్లో అంతా మీరు జస్ట్ ఏ వాల్యూని రాసుకుంటా వెళ్ళండి. f(a) అంటే f(2) కదా ఏ వాల్యూ. సో d ఉన్న చోటంతా 2, 2² + 2 + 3, 2² ఏమో 4 + 5 = 9, నాట్ ఈక్వల్ టు 0. అంటే f(a) నాట్ ఈక్వల్స్ టు 0 అని వచ్చింది. f(a) నాట్ ఈక్వల్ టు 0 వస్తూనే వెంటనే నువ్వు yp సింపుల్గా రాసేస్తావు. ఏంటి? 1/f(d × q 1/f(a) × e⁴ax. ఇక్కడ చెప్పుకున్నాం కదా, దో హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. f(a) నాట్ ఈక్వల్స్ టు 0 అయితే 1/f(a) × e⁴ax అనేది మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ అవుతుంది. సో yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. దాని ప్రకారం ఇక్కడ మనకేమొచ్చింది అంటే 1/9 × e⁴2x. 1/9 × e⁴2x. ఈ ఎగ్జాంపుల్ మీకు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? జస్ట్ f(a) నాట్ ఈక్వల్ టు 0 అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ఎగ్జాంపుల్. ఒకవేళ f(a) 0 అయితే ఏం చేయాలి? ఇన్ కేస్ సపోజ్ f(a) 0 అయింది, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అలాంటిది కూడా ఒక ప్రాబ్లం, అలాంటిది కూడా ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను చూడండి మీకు.
Let us see one more example. Now consider one more differential equation. D square y by dx square minus 3dy by dx plus 2y is equals to e power x. దీన్ని ఏమని రాయొచ్చు మీరు? d square minus 3d plus 2 into y is equals to e power x. ఆపరేటర్ ఫామ్ ఏమి? f of d into y is equals to q. ఇక్కడ f of d అంటే ఏమి? d square minus 3d plus 2. q అంటే ఏమి? e power x. q అనేదాన్ని e power axతో కంపేర్ చేసుకోండి. a వాల్యూ ఎంత? 1. f of a కనుక్కోండి. ఈ d ప్లేస్లో అంతా ఏని రాస్తూ వెళ్ళడమే. అంటే f of a అంటే f of 1. 1 square minus 3 into 1 plus 2. You simply get 1 minus 3 plus 2, 0. అంటే f of 1 0 అయిపోయింది. ఇప్పుడు f of 1 0 అయిపోతే ఫస్ట్ నువ్వు దీన్ని డెరివేట్ చేసుకోవాలి. f of dని డెరివేట్ చేసుకోవాలి. f dash of d. మన దగ్గర f of d ఏముంది? f of d మన దగ్గర f of d is equals to d square minus 3d plus 2 ఉంది. దాన్ని ఒక్కసారి f dash of d కనుక్కోవడానికి డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిస్తే చాలు. x స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది? 2x. x డెరివేటివ్ ఏమవుతుంది? 1. కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుంది? 0. సో దాని ప్రకారం మన దగ్గర f of d is equals to d square minus 3d plus 2 ఉంది. నీకు డిఫరెన్షియేషన్ రూల్స్ ప్రకారం అది 2d minus 3 అవుతుంది. 2d minus 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ f dash of a కనుక్కోవాలి. f dash of a అంటే f dash of 1 అంటే d ఉన్న చోట 1 రాయండి. 2 into 1 minus 3 అంటే 2 minus 3. 2 minus 3 అంటే minus 1. అంటే f dash of a నాట్ ఈక్వల్స్ టు 0 అయింది. f dash of a నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనం ఏమని నేర్చుకున్నాము? కండిషన్. ఈ కండిషన్ని బై హార్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏదైతే మనం కండిషన్ చెప్పామో ఈ 3 కండిషన్స్, ఈ కండిషన్స్ని మీరు బై హార్ట్ చేయాలి బాగా. సో f of a 0 అయితే, ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి, f of a కనుక 0 అయితే అప్పుడు x బై f dash of a ఇంటూ e పవర్ ax అవుతుంది. x బై f dash of a ఇంటూ e పవర్ ax అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ సేమ్ x బై f dash of a ఇంటూ e పవర్ ax. ఎందుకంటే f dash of a నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి f dash of a minus 1 వచ్చింది. సో x బై minus 1 e power x. You simply write minus x e power x. So right. ఒకవేళ రెండు f double dash of a కూడా f dash of a కూడా 0 అయితే అప్పుడు ఎలా చేయాలో కూడా అది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. Now consider one more differential equation like this. d square plus 4d plus 4 into y is equals to e power minus 2x. Operator form f of d into y is equals to q. ఇక్కడ f of d అంటే ఏంటి? d square plus 4d plus 4. q అంటే ఏంటి? e power minus 2x. సో వెంటనే నువ్వు q వాల్యూని e పవర్ axతో కంపేర్ చేసుకొని a వాల్యూ రాసుకోవాలి. a is equals to minus 2. సబ్స్టిట్యూట్ చేద్దాం. f of a, f of minus 2, d ఉన్న చోటంతా minus 2 రాయాలి. minus 2 whole square plus 4 into minus 2 plus 4. minus 2 whole square is nothing but plus 4. minus 8. 4 2s are 8. minus ఉంది కాబట్టి minus 8 plus 4. సింప్లీ 0. అంటే f of a కూడా 0 అయిపోయింది. f of a 0 అయితే f dash of d కనుక్కోవాలి. f dash of d కనుక్కోవాలి. మన దగ్గర f of d ఏముంది? f of d is equals to d square plus 4d plus 4 అని ఉంది. అంతే కదా. సో ఇప్పుడు మీరు d స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి, 2d వస్తుంది. 4dని డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి, ప్లస్ 4 వస్తుంది. కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. సో f dash of a కనుక్కోవాలి. f dash of a, f dash of minus 2. ఈ f dash of dలో d ఉన్న చోట రాస్తే 2 into minus 2 plus 4. You simply get minus 4 plus 4. సో 0. అంటే f dash of a కూడా 0నే ఇక్కడ. నెక్స్ట్ క్యాల్కులేట్ చేయాల్సింది f double dash of d కనుక్కోవాలి. అసలు f dash of d ఏముంది?
మన దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d ప్లస్ 4 ఉంది. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి కనుక్కుంటే అంటే 2d కాస్త 2 అవుతుంది, ప్లస్ 4 0 అవుతుంది. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -2. ఇక్కడ అసలు డీనే లేదు నువ్వు సబ్స్టిట్యూట్ చేయడానికి. సో కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు ఇట్లాంటి దాన్ని, 2నే రిజల్ట్గా వస్తుంది. ఐ రిపీట్ అగైన్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి అనేది 2 అయింది కాబట్టి ఇక్కడ డి బదులు నువ్వు ఏ వాల్యూ రాసినా 2నే వస్తుంది. సో అంటే ఇది నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అని అర్థం. సో ఈ కేసు, ఈ పర్టికులర్గా ఈ ప్రాబ్లం కేసులో ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రెండు 0 అయినాయి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇప్పుడు వైపీ ఏమవుతుంది అంటే x² బై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అవుతుంది. సో దీని ప్రకారం నీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే x² బై 2 ఈ పవర్ -2x. సో ఈ 3 ఎగ్జాంపుల్ని మీరు రాసుకుంటూ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బై హార్ట్ చేసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ని బై హార్ట్ చేసుకోండి. yp ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. దీనికి 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ రాయొచ్చు. 1/f ఆఫ్ ఏ ఈ పవర్ ఏఎక్స్ ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, x/f డాష్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇది ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ 0 బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, x² బై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇది ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రెండు 0 అవ్వాలి బట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఈ కండిషన్ని బై హార్ట్ చేసుకొని దీని క్రింద ఇప్పుడు నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమో ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కేసు చెప్పాను. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో ఎఫ్ ఆఫ్ ఏ 0 చెప్పాను. ఎగ్జాంపుల్ నెంబర్ 3లో ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రెండు 0 అయితే ఎలా చేయాలో చెప్పాము. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు 1-2 సార్లుగా రిపీట్ చేయండి. సో ఈ కేసు ఈజీగా అర్థమవుతుంది. సో నా గో ఫర్ సెకండ్ కేస్. ఏంటి సెకండ్ కేసు? మనం ఏం చెప్పుకుంటున్నాం సెకండ్ కేసులో? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్, అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు అని. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ కానీ కాస్ కానీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉండొచ్చు అని. ఈ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది చెప్తున్నాను చూడండి. 1/d² ప్లస్ a² ఇంటూ సైన్ ఏఎక్స్. రెండోది 1/d² ప్లస్ a² ఇంటూ కాస్ ఏఎక్స్. ఈ 2 ఫార్మాట్స్లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ a² ఉండాలి, ప్లస్ సింబలే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ a² ఉండాలి, ఇక్కడ ప్లస్ సింబలే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇది సైన్ దగ్గర -x/2a కాస్ ఏఎక్స్ అవుతుంది, కాస్ దగ్గర x/2a సైన్ ఏఎక్స్ అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్. ఐ రిపీట్ అగైన్. మనం సెకండ్ కేస్ని డిస్కస్ చేస్తున్నాము. సెకండ్ కేసులో మనకు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏఎక్స్ కానీ కాస్ ఏఎక్స్ కానీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు దీంట్లో 1/d² బై a² ఇంటూ సైన్ ఏఎక్స్ అంటే -x/2a ఇంటూ కాస్ ఏఎక్స్ అవుతుంది. 1/d² ప్లస్ a² కాస్ ఏఎక్స్ అంటే x/2a ఇంటూ సైన్ ఏఎక్స్ అవుతుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి, ఈ 2 ఫార్ములాలని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, d² ప్లస్ 1 ఇంటూ లేదా d² ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2x అని అనుకోండి. d² ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2x. ఇప్పుడు yp అనేది ఏమవుతుంది, ఎప్పుడు కూడా 1/f ఆఫ్ d ఇంటూ q అనేది స్టాండర్డ్ ఫార్ములా. 1/d² ప్లస్ 4 ఇంటూ సైన్ 2x అవుతుంది. ఇది స్టాండర్డ్ వర్షన్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములాను అప్లై చేసేయచ్చు నువ్వు ఆలోచించకుండా. ఎందుకు, ఇక్కడ నా దగ్గర సైన్ 2x, ఇక్కడ 2² 4 ఉంది, పైగా ప్లస్ 4 అది కూడా. సో ఇలా ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఆ ఫస్ట్ ఫార్ములాని అప్లై చేసేస్తే ఏ ప్లేస్లో 2 ఉందన్నమాట. సైన్ 2x కదా, సైన్ ఏఎక్స్ అని అనుకుంటే ఏ ప్లేస్లో 2 ఉన్నట్టు. సో ఫార్ములా ప్రకారం -x/2a 2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఏఎక్స్ కాస్ 2x. సో -x/4 కాస్ 2x. సింపుల్. నువ్వు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇంక ఇలాగే ఉంటుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. I write one more example. d² plus 16 into y is equals to cos 4x అని అనుకోండి. సో yp అంటానే నీకు 1/d² plus 16 into cos 4x.
ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 4 ఉంది, ఇక్కడ 4 స్క్వేర్ 16 ఉంది. సో ఆబ్వియస్గా ఫార్ములా ప్రకారం x/2a ఇంటూ సైన్ ఏఎక్స్, ఏ ప్లేస్లో 4 ఉంది. సో x/2 ఇంటూ ఏ 2 ఇంటూ 4 8 సైన్ 4x. సో ఈ రెండు ఫార్ములాలని మళ్ళీ బై హ్యాడ్ చేసుకోండి. ఇవి వచ్చినప్పుడు ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ కూడా అర్థం చేసుకున్నారు అంటే ఇలా చేయొచ్చు. సో ప్రతిసారి ఇలాగే ఉండదు కదా, అంటే ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నవే ఉండవు, d² + 4 ఉండదు, ఇక్కడ d² + 16 ఉండాలని లేదు, 1 మోర్ టర్మ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ అలా వస్తే కనుక ఇప్పుడు వైపీ ఏమవుతుంది అంటే ఏదర్ సైన్కైనా కాస్కైనా 1/f(-a² ఇంటూ సైన్ ఏఎక్స్, 1/f(-a² ఇంటూ సైన్ ఏఎక్స్). ఎప్పుడు ఇది f(-a² నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. కాస్ ఉంటే అదేవిధంగా f(-a² కాస్ ఏఎక్స్). ఇది కూడా ఎప్పుడు f(-a² నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఎగ్జాంపుల్ ద్వారా మనం చాలా క్లియర్ కట్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, d² + d + 1 ఇంటూ y = cos x ఉంది. సో ఇప్పుడు వైపీ ఏమవుతుంది, 1/f(d) ఇంటూ q అవుతుంది, 1/d² + d + 1 ఇంటూ cos x అవుతుంది. ఇక్కడ వరకు ఎవరైనా చేయొచ్చు. దీని తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడున్న ఈ cos xని cos axతో కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ చెప్పాం కదా, d² ఉన్న ప్లేస్లో ఏమవుతుంది -a² రాయాలి, అంటే d² ఈజ్ రీప్లేస్డ్ బై -a². గుర్తుపెట్టుకోండి, నాట్ -a² కాదు, -a². సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏ బదులు -1 ఉంది, అంటే d² బదులుగా -a²ని రాస్తే -(1² అవుతుంది, -1 అవుతుంది. సో దాని ప్రకారము ఈ నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది, ఇక్కడ 1/d² ఉన్న చోట -1 + d + 1 అలాగే ఉంటుంది ఇంటూ cos x. సో +1 -1 క్యాన్సిల్, 1/d ఇంటూ cos x. ఎప్పుడైనా సరే d అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ d/dx, 1/d అంటే ఇంటిగ్రల్ ఆపరేటర్. సో గుర్తుపెట్టుకోండి, d అంటే d/dx డిఫరెన్షియల్ ఆపరేటర్, 1/d అంటే ఇంటిగ్రల్ ఆపరేటర్, ఇంటిగ్రేషన్ చేయాలి. సో 1/d cos x అన్నాము అంటే ఇంటిగ్రల్ cos x అవుతుంది, ఇంటిగ్రల్ cos x dx. ఇంటిగ్రల్ cos x dx ఫార్ములా ఏమి, ఎవ్రీబడి నోస్, sin x. సో సింపుల్. ఐ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, d² -5d + 4 ఇంటూ y = sin x. దీన్ని ఏమని రాయొచ్చు, స్టాండర్డ్ వర్షన్ చెప్తున్నాను, f(d) ఇంటూ y = q అని రాయొచ్చు. f(d) అనేదేమో d² -5d + 4, q అనేదేమో sin x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, 1/f(d) ఇంటూ q అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/d² -5d + 4 ఇంటూ sin x. రిమెంబర్, sin xని నువ్వు sin axతో కంపేర్ చేసుకోవాలి, ఏ వాల్యూ 1. సో అప్పుడే నేర్చుకున్నట్లుగా d² బదులుగా -a² రాయాలి, -a² అంటే 1² 1 అవుతుంది, -1 రాయాలి. ఇప్పుడు ఎక్కడైతే d² ఉందో అక్కడ నువ్వు -1 రాసావు అంటే అది ఇలా మారుతుంది. 1 సెకండ్, ఇది మీరు వీడియో చూస్తే రాసుకొని కూడా రాసుకోవచ్చు. d² ఉన్న చోట -1 రాస్తే 1/-1 -5d + 4 ఇంటూ sin x. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అసలు గొడవ లేదు. సో -5d + 4 ఇంటూ -1 అంటే +3 ఇంటూ sin x. ఇక్కడ -1 +4 కదా, సో +3 sin x అయింది. అంటే ఈ సింప్లీ రైట్ 1/3 - 5d ఇంటూ sin x. దీన్ని ఏం చేయాలి అంటే ఈ 3 - 5d ఉంది కదా, దాన్ని రేషనలైజ్ చేయాలి. 3 - 5dని రేషనలైజ్ చేయాలి. 1/3 - 5d రేషనలైజ్ అంటే 3 + 5dతో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. 3 + 5d ఇంటూ sin x, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే
3 + 5d అట్లే ఉంటుంది. బట్ డినామినేటర్ మీ అందరికీ తెలిసిన స్టాండర్డ్ ఫార్ములానే కదా, a + b × a - b, a² - b², 3² - 5d హోల్ స్క్వేర్ ఇంటూ sin x. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 3 + 5d అట్లే ఉంటుంది, 3² అంటే 9, 5² అంటే 25 ఇంటూ d² ఇంటూ sin x అవుతుంది. సేమ్ లాజిక్, d² ఈజ్ రీప్లేస్డ్ బై -a², ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, సో -1తో రీప్లేస్ చేయాలి. 3 + 5d బై 9 - 25 ఇంటూ d² ఉన్న చోట -1 రాసేస్తే చాలు, sin x. We continue. 3 + 5d divided by 9 + 25 into sin x. 9 + 25 into sin x. So, yes. ఇంకా డినామినేటర్లో సింప్లిఫై చేసేదానికి ఏం లేదు, 25 + 9 అన్నాము అంటే సో దట్ కెన్ బి రిటన్ యాజ్ 1/34. న్యూమరేటర్స్ ఈ పార్ట్ ఇక్కడ నేను ఇప్పుడు సర్కిల్ వేసాను కదా, ఎల్లో కలర్లో హైలైట్ చేస్తున్నాను చూడండి, అది చూడండి. 3 + 5dకి సంబంధించి 3 ఇంటూ sin x, 3 sin x ప్లస్ 5d sin x అవుతుంది. 1/34. 3 sin x యాజ్ ఇట్ ఈస్, అదేం మారదు. అప్పుడేగానే చెప్పాను, d అంటే డిఫరెన్షియేషన్, d/dx. సో d sin x అంటే d/dx ఆఫ్ sin x cos x అవుతుంది, 5 cos x. ఇది yp. సో ఏ ఎగ్జాంపుల్ వచ్చినా కూడా ఇక్కడ సైన్ ఉన్నా కాస్ ఉన్నా కూడా ఇంకా ఇదే ప్రాసెసే, ఈ ప్రాసెసే. మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అవుతుంది అంతే. సో ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, d² - 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు cos 2x అని అనుకోండి. సో yp ఏమవుతుంది, 1/d² - 1 ఇంటూ cos 2x అవుతుంది. నేను ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుందని అన్ని స్టెప్స్ చేయట్లేదు. yp అంటే 1/f(d) ఇంటూ q. ఈ స్టెప్ రాస్తే 1 మార్క్ వేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, 1/d² - 1 ఇంటూ cos 2x. సో ఇక్కడ నువ్వు cos 2xని cos axతో కంపేర్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో నీకు 2 ఉంది, వెంటనే నీకు గుర్తు రావాల్సిందేమి, d²ని -a²తో అప్లై చేయాలి. -2² -4. సో దాని ప్రకారం ఇదేమవుతుంది, 1/d² అంటే -4 - 1 ఇంటూ cos 2x అంటే -1/5 cos 2x. అంతే, అయిపోయింది. సింపుల్ స్టెప్స్ ఇవి. ప్రాబ్లం చిన్నది కాబట్టి సింపుల్ స్టెప్స్లో అయిపోయింది. వి సీ వన్ మోర్ ఎగ్జాంపుల్, d²y/dx² plus y is equals to sin 3x. So it can be written as d² + 1 into y is equals to sin 3x. So yp ఏమవుతుంది, 1/d² + 1 into sin 3x. ఈ sin 3xని నువ్వు sin axతో కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ 3, d² ఈజ్ రీప్లేస్డ్ బై -a², d² ప్లేస్లో -a² రాయాలి, అంటే -9 రాయాలి. 1/-9 plus 1 into sin 3x. You finally get 1/-8 sin 3x. అన్నీ ఇంత ఈజీగా అయిపోయేవి ఉండవు. రేషనలైజేషన్ చేసాం కదా అప్పుడేగా, అలాంటివి కూడా మనకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేషనలైజేషన్లో ఉన్న కూడా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటిది ఇంకొక ప్రాబ్లం ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ రేషనలైజేషన్లో ఉన్నది ఈ ట్రిగ్నోమెట్రీ వాడేది. ఇంకేదైనా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్, d² - 4d plus 1 into y is equals to 3 cos 2x అని అనుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు అంటే f(d) into y is equals to q అని రాయొచ్చు. f(d) అనేది ఇక్కడ d² - 4d plus 1, q అనేది 3 cos 2x. ఈ 3ని మనల్ని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ypకి స్టాండర్డ్ ఫార్ములా ఏమి, 1/f(d) into q. 1/d² - 4d plus 1 into 3 cos 2x. అప్పుడేగానే చెప్పాను, 3 మనల్ని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, వెలుపలేసేయండి. 3 1/d² - 4d plus 1 cos 2x.
ఈ కాస్ 2xని నువ్వు కాస్ ఏఎక్స్తో కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ 2, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రాయాలి, అంటే మైనస్ 2 స్క్వేర్ రాయాలి, అంటే మైనస్ 4 రాయాలి. దాని ప్రకారం ఇదేమవుతుంది 3 ఇంటూ 1/d స్క్వేర్ అంటే మైనస్ 4, మైనస్ 4d ప్లస్ 1 ఇంటూ కాస్ 2x. ఎస్ కంటిన్యూ. 3 1 you observe minus 4 plus 1, minus 4 plus 1 minus 4d. సో ఫస్ట్ మైనస్ 4d రాసేద్దాము. మైనస్ 4 ప్లస్ 1 అంటే మైనస్ 3 కాస్ 2x. మైనస్ని కామన్ చేసేస్తే మైనస్ 3 ఇంటూ 1/4d ప్లస్ 3 ఇంటూ కాస్ 2x. రేషనలైజేషన్ మైనస్ 3 1/4d ప్లస్ 3 ఇంటూ 4d మైనస్ 3/4d మైనస్ 3 ఇంటూ కాస్ 2x మైనస్ 3. న్యూమరేటర్ 4d మైనస్ 3 అలాగే ఉంటుంది, బట్ డినామినేటర్ మారిపోతుందిగా 4d హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు రావాలి. a మైనస్ b ఇంటూ a ప్లస్ b, ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో దాని ప్రకారం ఇది. నెక్స్ట్ ఇంటూ కాస్ 2x అలాగే ఉంది, క్యారీ ఫార్వర్డెడ్ అది. మైనస్ 3 ఇంటూ 4d మైనస్ 3/16d స్క్వేర్ మైనస్ 9 ఇంటూ కాస్ 2x. సో d స్క్వేర్ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ a స్క్వేర్, సో మైనస్ 4. d స్క్వేర్ ఉన్న చోట మైనస్ 4 రాసేయండి. మైనస్ 3 4d మైనస్ 3/16 ఇంటూ మైనస్ 4 మైనస్ 9 ఇంటూ కాస్ 2x. 16 4s are 64. మైనస్ 3 4d మైనస్ 3/మైనస్ 64 మైనస్ 9 కాస్ 2x. మైనస్ 64 మైనస్ 9 మైనస్ 73. ఇక్కడ ఒక న్యూమరేటర్లో ఒక మైనస్ ఉంది, డినామినేటర్లో ఒక మైనస్ వస్తుంది. 3/73. మన దగ్గర ఇక్కడ 4d మైనస్ 3 మాత్రమే మిగిలింది ఇంటూ కాస్ 2x. ఇప్పుడు కాస్ 2x పైన రెండు టర్మ్స్ని అప్లై చేయాల్సిందే, 2 టర్మ్స్ని అప్లై చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. 3/73 ఇంటూ 4d కాస్ 2x మైనస్ 3 కాస్ 2x. అంటే 4d కాస్ 2x 3 కాస్ 2x అవుతుంది. క్యాపిటల్ D అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాం d/dx. అదే 1/d అంటే ఇంటిగ్రల్ dx. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ఒకటి, డిఫరెన్షియేషన్ చేస్తున్నామని ఒకటిగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో d/dx ఆఫ్ కాస్ 2x, d/dx ఆఫ్ కాస్ 2x అదేమవుతుందో చూడండి. 3/73 ఇంటూ 4 ఇంటూ మైనస్ 2 సైన్ 2x అవుతుంది, మైనస్ 3 కాస్ 2x. సో 4 ఇంటూ మైనస్ 2 అన్నామంటే మైనస్ 8. 3/73 ఇంటూ మైనస్ 8 సైన్ 2x మైనస్ 3 కాస్ 2x. ఇది మనకు కావాల్సినటువంటి, మనకు వచ్చేటటువంటి వైపీ. సో మీరు ఎంత నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు n నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని మీకు ఇక్కడ ఇవ్వడానికి, మీరు బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు మంచిగా అర్థమవడానికి ఇది ఛాన్స్ ఉంటుంది బాగా. లేదు ప్రాక్టీస్ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది అర్థం కాదు కూడా. ఇక్కడికి ఓన్లీ 2 కేసెసే అయ్యాయి, ఇంకా నేను q ఈజ్ ఈక్వల్స్ టు x అసలు చెప్పనే లేదు. సో దాన్ని కూడా ఊరికే జస్ట్ బ్రీఫ్గా ఒక 2 ఎగ్జాంపుల్స్తో ఫినిష్ చేస్తాను. q ఈజ్ ఈక్వల్స్ టు, మనకు 3 కేసెస్ ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా. q ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax ఒకటి, q ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ax కానీ లేదా కాస్ ax కానీ ఉండేది, మూడోది x ఉండేది. సో ఇప్పుడు థర్డ్ కేసు x ఉండేదానికోసం చూద్దాం. ఈ x ఉండేదాన్ని మీరు ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీరు బైనామియల్, అంటే బైనామియల్ థియరంకి సంబంధించిన ఒక 4 సిరీస్ ఎక్స్పాన్షన్స్ నేర్చుకోవాలి. 4 సిరీస్ ఎక్స్పాన్షన్స్ని నేర్చుకోవాలి. ఫస్ట్ది ఏది అంటే 1 మైనస్ d పవర్ మైనస్ 1, 1 ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. రెండోది 1 ప్లస్ d పవర్ మైనస్ 1, 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ప్లస్ ఆర్ మైనస్లో ఆల్టర్నేటివ్గా వస్తుంటాయి. రెండోది 1 మైనస్ d పవర్ మైనస్ 2, 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1 ప్లస్ d పవర్ మైనస్ 2, 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్
minus 4d cube plus and so on up to infinity. ఈ 4 ఫార్ములాలు వస్తే థర్డ్ కేసు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనకు పెద్దగా డిఫికల్టీ లెవెల్ ఉన్నటువంటివి ఏమీ లేవు, ఇక్కడ సింపుల్గానే ఉన్నాయి. సో మీకు ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి, ఈజీగా అర్థం చేసుకుంటారు. d² + 4 × y = x అని అనుకోండి. ఇది f(d) × y = q ఫార్మాట్. f(d) అంటే d² + 4, q అన్నాము అంటే x. స్టాండర్డ్ ప్రొసీజర్ రాస్తున్నాను. yp = 1/f(d) × q 1/d² + 4 × x. చెప్పాను కదా, బైనామియల్ ఎక్స్పాన్షన్ వాడేటట్లుగా దీన్ని మార్చాలి. అంటే ఏమి, ఈ డినామినేటర్లో ఉన్న 4ని ఫస్ట్ కామన్ చేస్తాను. అలా కామన్ చేస్తే 1/4 × 4 ఉన్న ప్లేస్లో 1 వస్తుంది. d² దగ్గర ఎలాగో 4 లేదు కాబట్టి d²/4 అవుతుంది ఇంటూ x. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ 1 + d²/4ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే 1/4 1 + d²/4 హోల్ పవర్ -1 × x అవుతుంది. మనం అప్పుడేగా అక్కడ చెప్పుకున్న ఫార్ములాస్ ప్రకారము దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి? 1 + d పవర్ -1 1 - d + d² - d³ ప్లస్ అండ్ సో ఆన్. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మన దగ్గర d ప్లేస్లో d²/4 ఉంది. సో దాన్ని అప్లై చేస్తే 1/4 × 1 - d²/4 ప్లస్ d²/4 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ × x అవుతుంది. ఇది ఆపరేటింగే, ఒకదానిపైన ఒకటి ఆపరేట్ చేస్తే వెళ్ళిపోతాం. ఈ 1 × x గమనించండి, హైలైట్ చేస్తున్నాను ఎల్లోతో. 1 × x, తర్వాత d²/4 × x, తర్వాత ఈ టర్మ్ లైక్ దట్. సో 1 × x సింప్లీ యూ గెట్ x మైనస్ d² అన్నాము అంటే సెకండ్ డెరివేటివ్ d²/dx². మన దగ్గర ఉన్నదేమో x కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, d²x = d²/dx² ఆఫ్ x అవుతుంది. సెకండ్ డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ 0. సో సెకండ్ డెరివేటివ్ 0 అయితే హయ్యర్ టర్మ్స్ అన్నీ 0నే, అంటే దాని తర్వాత వచ్చే టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. 1/4 × x, యూ సింప్లీ గెట్ x/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే. మీరు ఏ ప్రాబ్లమ్ని తీసుకున్నా ఇలా ఫార్మాట్లోకి మార్చుకొని దాన్ని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, అంతే. వన్ మోర్ ఎగ్జాంపుల్. d² + 2d + 1 × y = x. You simply write f(d) × y = q. f(d) అనేది ఏంటి ఇక్కడ? d² + 2d + 1, q అనేది x, yp అనేది 1/f(d) × q 1/d² + 2d + 1 × x. డినామినేటర్ని గమనిస్తే అది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² + 2ab + b², a + b హోల్ స్క్వేర్ అన్నామంటే. సో ఏ ప్లేస్లో d, b ప్లేస్లో 1, 1/d² + 1 d + 1 హోల్ స్క్వేర్ × x. యాజ్ ఇట్ ఈజ్ న్యూమరేటర్ లెక్క తెస్తే, లేదు ఇంకొక స్టెప్ అక్కడే కూడా చేయొచ్చు. 1 + d హోల్ స్క్వేర్ × x న్యూమరేటర్ లెక్క తీసుకొచ్చారనుకోండి, దాన్ని 1 + d పవర్ -2 × x. ఇది డైరెక్ట్ ఫార్ములానేగా. 1 - 2d + 3d² - 4d³ ప్లస్ అండ్ సో ఆన్ × x. ఆపరేట్ చేయాలి 1/1. సో 1 × x సింప్లీ గెట్ x మైనస్ 2 × దిస్ వన్. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. -2dx - 2dx ప్లస్ 3d²x అండ్ సో ఆన్ x. డెరివేటివ్ క్యాపిటల్ D అంటే డెరివేటివ్ అన్నాం కదా, d/dx అన్నాం. సో dx అన్నామంటే d/dx ఆఫ్ x అవుతుంది. యూ గెట్ 1. సో -2 d² అప్లై చేసామనుకోండి, d²x ఈజ్ ఆల్వేస్ 0, ఎందుకంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 0. సో x - 2. సో yp = x - 2. ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినా, ఎలాంటి డిఫికల్టీ లెవెల్ ఉన్నా, మీరు డినామినేటర్లో పాలినామియల్కి ఉన్న డినామినేటర్లో ఫ్రాక్షన్ కామన్ చేయాలి.
వన్ మోర్ కొంచెం ఆలోచించి చేసేటట్లుగా ఉన్నది ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం చూడండి. దీనికి దిస్ వన్ d square plus 5d plus 5 into x into y into y is equals to x. ఇప్పుడు వైపు ఏమవుతుంది? 1/d square plus 5d plus 5 into x అవుతుంది. అన్నీ ఎక్సే చెప్తున్నారని అనుకోకండి, మనకున్నది ఎక్స్ మాత్రమే. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మన సిలబస్లో లేవు, అందుకని దానిపైన ఫోకస్ చేయట్లేదు. డినామినేటర్లో 5ని కామన్ చేయాలి. 5ని కామన్ చేస్తే 5 ఉన్న ప్లేస్లో 1 మిగులుతుంది. ఇక్కడ రెండు చోట్ల d స్క్వేర్ ప్లస్ 5d/5 ఇంటూ ఎక్స్ అవుతుంది. దాన్ని అట్లనే న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేస్తే 1/5 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 5d/5 హోల్ పవర్ -1 ఇంటూ ఎక్స్ అవుతుంది. 1/5. సో అప్పుడేగా నేర్చుకున్న ఫార్ములా 1 ప్లస్ d పవర్ -1 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ 5d/2 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 5d/2 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్. ఆపరేట్ చేసామనుకోండి 1/5 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. అప్పుడే నుంచి ప్రతిసారి చెప్తున్నదే d స్క్వేర్ ఎక్స్ అనేది 0, dx అంటే 1. ఇక్కడ మనకు డినామినేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 2 ఉంది, d కోఎఫిషియంట్గా 5 ఉంది. సో కాబట్టి మనకి ఏం మిగులుతుంది అక్కడ? -5/2 మిగులుతుంది. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. దట్స్ ఇట్. ఏ ప్రాబ్లం అయినా అంతే. సో ఈ వీడియోలో చెప్పిన ఈ 3 మెథడ్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక వీడియోలో మొత్తం హోమోజీనియస్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పిస్తాను. ఇది పార్ట్ 1గా అనుకోండి. ఈరోజు ఈవినింగే ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. దాంట్లో మీరు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ప్రతి మెథడ్లోనూ ఒక 2 ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. కీప్ లెర్నింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.